51.8 degrees వరకు వచ్చింది కెమెరా. అది కూడా జస్ట్ ఎంత 10-15 నిమిషాలకే. ఇదిగోండి, డివైస్ ఓవర్ హీటెడ్, రికార్డింగ్ స్టాప్. ఇంకా ఈ 15 నిమిషాల కోసమే మనం ఈ కెమెరా కొనుక్కుంది. అరౌండ్ మన ఇండియాలో ఇది 128 GB అంటే 30 to 40K వరకు ఉంది. చాలా అంటే చాలా వేడిగా వేడి బొగ్గుని పట్టుకునేట్టు ఉంది. చూడ్డానికి కూడా ఇలాగే ఉంది కాబట్టి. ఓకే గైస్, దిస్ ఈస్ డీజే ఆస్మో నైనో. అయితే ఈ కెమెరా నేను తీసుకుని 1 month అవుతుంది. ఏంటంటే డైలీ బ్లాగింగ్కి షార్ట్గా సింపుల్గా తీసుకుందాం అనేసి తీసుకున్న ఈ కెమెరా. కాకపోతే దీన్ని అన్బాక్సింగ్ కానీ లేకపోతే రివ్యూ కానీ నేనేం చేద్దామని అనుకోలేదు. కాకపోతే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇందులో హీటింగ్ ఇష్యూ ఉంది. ఈ కెమెరా ఏంటంటే అందరికీ పర్ఫెక్ట్గా యూజ్ అవ్వదు. ఏదో 100లో 10 మందికి యూజ్ అవుతుంది బెటర్గా. అంటే అది ఎవరికి యూజ్ అవుతుందో నేను చెప్తాను, ఎవరికైతే యూజ్ అవ్వదో నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇందులో హీటింగ్ ఇష్యూ ఉంది. దాని గురించి కూడా నేను ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను. అంతే, పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, ఏదో చిన్న సొల్యూషన్ అది అంతే. ఇంకా దీంట్లో వచ్చే మనకి యాక్సెసరీస్ ఉంటాయి. ఈ లాకెట్ కానీ, ఇంకా ఈ క్లిప్ కానీ, ఈ మౌంట్ కానీ, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీకు అన్ని వీడియోలో చూపిస్తాను. వీటితో ఏమేమి యూజెస్ ఉన్నాయో ఏంటన్నీ ప్రాపర్గా చూపిస్తాను. నన్ను అడిగితే ఇది తీసుకునే బదులు మీరు డీజేలో యాక్షన్లోకి వెళ్ళిపోవడం బెటర్. అంటే డీజే ఆస్మో యాక్షన్ 5 Pro కానీ, ఇప్పుడు 6 వచ్చింది. 6 అయితే ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ కెమెరా నేను 6 తీసుకుంటాను. మేబీ ఒక 4-5 monthsలో తెప్పిస్తా 6. అప్పుడు దాని వీడియో కూడా తీస్తా. ఇది ఏంటంటే డైలీ వ్లాగింగ్ కోసం తీసుకున్నా. రెగ్యులర్గా డైలీ వ్లాగింగ్కి కాంపాక్ట్గా చిన్నగా ఉంటుంది కదా అని తీసుకున్నా. కానీ నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. ఇది అందరికీ యూజ్ అయ్యే కెమెరా అయితే కాదు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, చూద్దాం. ఇది వచ్చేసి కెమెరా. Type-C to Type-C. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు కెమెరా ఛార్జింగ్ విషయంలోకి వచ్చేసి ఛార్జర్ ఒకటేసి 30 watts 60 watts వస్తున్నాయి. ఇప్పుడు మనకి 100 watts కూడా వచ్చేస్తున్నాయి. ఆ ఛార్జర్లు మాత్రం మీరు అస్సలు యూజ్ చేయొద్దు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది చూడండి, 25 నుంచి 27 watts మాత్రమే ఛార్జర్ యూజ్ చేయండి. నేనైతే నా iPhone 14 Pro Max ఉంది, దాని ఛార్జర్ యూజ్ చేస్తా. ఇది ఒకటైతే మీరు మైండ్లో పెట్టుకోండి కంపల్సరీ. మీరు వేరే ఛార్జర్స్ ఏవి యూజ్ చేసినా మీకు ఇంకా అంతే, కెమెరా పోయినట్టే. అంటే ఫస్ట్ టైంకి ఏం పోదు, చెప్పలేం. కెమెరా బ్యాటరీ హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు. 30 watts కానీ 60 watts అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే క్లిప్. ఇది మన క్యాప్కి పెట్టుకోవచ్చు. క్యాప్కి పెట్టుకుని ఇక్కడ కెమెరా పెట్టుకోవచ్చు. నేను ఇది కూడా చూపిస్తాను వీడియోలో. ఇది వచ్చేసి క్యాప్, ఇది వచ్చేసి క్లిప్. ఇలా ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది, క్యాప్కి స్ట్రాంగ్గా ఉంటుంది. కెమెరాని సపరేట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఈ సైడ్కున్న 2 క్లిప్స్ ప్రెస్ చేసి ఇలా పెడితే మనకి అటాచ్ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఈ క్యాప్ మనం వేసుకుని ఇప్పుడు ట్రెక్కింగ్ చేసేటప్పుడు కూడా ఇలా యూజ్ చేస్తే మీకు చేతిలో కెమెరా పట్టుకునే అవసరం ఉండదు. ఓకే, మనం దీంట్లో చూసుకోవచ్చు. దీంట్లో చూసుకుంటూ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఆన్లో ఉంది. ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కానీ చేతిలో కెమెరా పట్టుకునే అవసరం లేదు. ఇలా ఫ్రీగా రికార్డ్ చేసుకోవచ్చు క్యాబ్కి పెట్టుకొని. ఇది ఒక బెనిఫిట్. దీంట్లో ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ మాల్లో ఏంటంటే ఏసీ ఉంటుంది కాబట్టి మనకి కెమెరా కూడా హీట్ అవ్వదు, హీటింగ్ ఇష్యూ ఏమి ఉండదు. ఓన్లీ ఏంటంటే మనం బ్లాగింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే బైక్ పైన వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ వేడికి మనకి హీటింగ్ అవుతుంది. అదొకటే ఇష్యూ ఉంది మనకి. ఇది వచ్చేసి సెక్షన్ మౌంట్. ఇలా స్టిక్ చేసేసి మనం ఇక్కడ కెమెరా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి లాకెట్. ఇది మనం మెడలో వేసుకుని ఇది షర్ట్ లోపల వేసుకోవాలి. షర్ట్ లోపల వేసుకుని
ఇక్కడ కెమెరా ఇట్లా దగ్గర తీసుకెళ్తే ఇది ఇక్కడ మ్యాగ్నెటింగ్ ఉంటుంది, సో కెమెరా అతుక్కుపోతుంది దీనికి. లోపల లాకెట్ ఉంది, ఇది వచ్చేసి మ్యాగ్నెట్, జస్ట్ ఇంతే. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం, సింపుల్. ఒకవేళ తీయాలంటే ఇలా తీసేయచ్చు, మళ్ళీ పెట్టుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. పెట్టడం కెమెరా. ఇది ఒక పౌచ్ వస్తుంది సింపుల్గా, క్యూట్ పౌచ్. దీనికి ఇది ఒక పౌచ్. పౌచ్ పెట్టేద్దాం మళ్ళీ. అయిపోయి సింపుల్. జస్ట్ ఇలా అనగానే మ్యాగ్నెట్ ఉంది పౌచ్ కూడా, జస్ట్ ఇలా ప్రెస్ చేయని వెంటనే లాగేసుకుంది. చిన్న చిన్న షార్ట్ రీల్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కెమెరా ఎక్కడ పడితే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఇట్లా జస్ట్ ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, సో ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. ముందు టాటా ఏసీ ఉంది, టాటా ఏసీ పెట్టిద్దాం కెమెరా. ఓరయ్యా, సెట్. హలో, తీసేద్దాం రాయ్యా, మళ్ళీ వాడు ఎటైనా వెళ్ళిపోయింది అనుకో, జై మహేశ్వతి అయిపోతుంది. ఇక్కడ ఒక బటన్, ఇక్కడ ఒక బటన్ ఉంది, ఈ రెండిట్లో ప్రెస్ చేసి అంతే ఆన్ చేద్దాం. ఆన్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇలాగే ప్రెస్ చేసి ఓకే ఇలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. కెమెరాని ఫ్రంట్ అయినా తిప్పుకోవచ్చు, ఇలా మనం ఇక్కడ డిస్ప్లేలో చూస్తూ మన ఆపోజిట్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. క్లారిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు 4K 50లో రికార్డ్ చేస్తున్నా. ఏదైనా ఇష్యూ ఉంది అంటే కనుక ఇదే హీటింగ్ ఇష్యూ ఉంది ఈ కెమెరాలో. నాకు వచ్చింది మెయిన్ అంటే హీటింగ్ ఇష్యూ. మరి దానికి ఏమైనా ఫిక్స్, అది ఏమైనా అప్డేట్ పంపి ఏమైనా ఫిక్స్ చేస్తే బాగుండు. చూడాలి మరి ఏమవుతుందో. టైం అయితే లెవెల్ అయ్యింది. ఈ టైంలో కూడా అంతే, మనకి మహా అంటే ఒక 10 to 15 minutes, లాస్ట్ 20 minutes రికార్డింగ్ వచ్చింది అంతే, అంతకుమించి ఎక్కువ రికార్డ్ అవ్వదు. ఇది వచ్చేసి మీకు నైట్ టైం క్లారిటీ, నైట్ మోడ్లో ఉంది ప్రస్తుతానికి ఇది కెమెరా. నైట్ మోడ్లో 4K 30 రికార్డ్ అవుతుంది. ఓకే, క్లారిటీ ఈ మాత్రం క్లారిటీ ఉంటే సరిపోతుంది మనకు నైట్ టైము. ఇంకోటి ఏంటంటే నైట్ టైము కొంచెం వెదర్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఎంతసేపు మీరు రికార్డ్ చేసుకున్నా రికార్డింగ్ అవుతుంది, హీట్ అవ్వదు. ఓన్లీ డే టైంలోనే హీట్ అవుతుంది, నైట్ టైం అసలు హీటింగ్ ఇష్యూ అసలు ఏం లేదు. మీరు 4K 60 పెట్టుకున్నా సరే ఇది హీటింగ్ ఇష్యూ ఏం లేదు. నైట్ టైం అయితే కూల్గా ఉంటుంది కాబట్టి ఆ కూల్నెస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నైట్ టైం అయితే ఎలాంటి హీటింగ్ ఇష్యూ లేదు. నేను చాలాసేపు యూజ్ చేశాను, కంటిన్యూ 1 hour వస్తుంది. ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఏం లేదు. 1 hour బ్యాటరీ మొత్తం అయ్యేంత వరకు వస్తుంది. గాలి కూడా ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి హీటింగ్ ఇష్యూ ఏం లేదు. డే టైంలో ఏంటంటే కొంచెం వేడిగా ఉంటుంది, ఒక పక్కన సన్ రైజ్, ఇంకో పక్కన వేడి గాలి కొడుతుంటుంది కాబట్టి ఓవర్ హీట్ అయిపోతుంది. జస్ట్ ఒక 10 లేదా 20 minutes వస్తుంది అంతే. ఓన్లీ కెమెరా ఒకటే మౌంట్ చేశాను, డిస్ప్లే మౌంట్ చేయలేదు. డిస్ప్లే జేబులో పెట్టేస్తున్నా, కెమెరా ఒకటే మౌంట్ చేశాను. ఎందుకంటే కెమెరా ఒకటి మౌంట్ చేసుకుంటే మనకు సింపుల్గా ఉంటుంది, చిన్నగా క్యూట్గా సింపుల్గా ఉంటుంది, అంత హెవీగా ఏమనిపించదు. ఎవరైనా మనం చూసినా ఏదో సింపుల్గా కెమెరా ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఓకే, వీడియో కంప్లీట్గా చూసారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీకు చెప్పాను కదా లాస్ట్లో, మీకు కొంచెం హీటింగ్ ప్రాబ్లం ఉంది, దానికి చిన్న సొల్యూషన్ చెప్తానని చెప్పాను కదా. ఆ సొల్యూషన్ ఏంటంటే మీరు డే టైంలో యూజ్ చేస్తే కనుక మీరు 4K కొండి 30లో పెట్టుకుంటే ఏంటంటే హీట్ అవ్వట్లేదు డే టైంలో. ఇంకోటి ఏంటంటే పౌచ్ తీసేయండి. నేను పౌచ్ తీసేసి యూజ్ చేస్తున్నా. మీరు జాగ్రత్తగా వాడుకోగలుగుతా అంటే కనుక మీరు పౌచ్ తీసేసి యూజ్ చేసుకోండి. ఇంకోటి మనకి ఇందులో ఏంటంటే వాయిస్ కంట్రోల్ ఉంటుంది. ఇది వాయిస్ కంట్రోల్, ఇది వాయిస్ స్టార్ట్ రికార్డింగ్, స్టార్ట్ అయిపోయింది. స్టాప్ రికార్డింగ్, టేక్ ఫోటో, షట్ డౌన్. ఓకే, కానీ మనకి ఇది అంత అవసరం లేదు. ఇంకోటి ఇదిగోండి, ఛార్జింగ్ మనకు చూపిస్తుంది పైన 100%, జస్ట్ ట్యాప్ చేసి పైన 100%, కింద 42% ఉంది. అయితే ఈ వాయిస్ కంట్రోల్ అనేది మీ ఇష్టం, యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి. కాకపోతే వాయిస్ కంట్రోల్ ఆఫ్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఛార్జింగ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే
సడన్గా ఎక్కువ లైటింగ్ ఉన్న దగ్గర, ఎక్కువ లైట్స్ ఉన్న దగ్గర ఆన్ చేస్తే ఏంటంటే ఆ లైట్ కొంచెం గ్లిచ్ అవుతుంది. అది మీకు వీడియోలో చూపిస్తాను. ఇందులో గ్లిచ్ అవుతుంది, అదొక చిన్న ఇష్యూ ఉంది. అది మేబీ ఏమైనా అప్డేట్లో ఫిక్స్ చేస్తారో ఏదో నాకు తెలీదు. ఆ గ్లిచ్ కూడా ఎంతోసేపు ఉండట్లేదు, ఒక 2-3 స్టార్టింగ్లో ఒక 5 సెకండ్స్ వరకు ఉండి తర్వాత మళ్ళీ స్టేబుల్గా వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఇన్ కేస్ నాదైతే 128 జీబీ, నాదైతే 128 జీబీ. సో నాకు ఎస్డి కార్డ్ అవసరం లేదు. ఇన్ కేస్ T5 జీబీ ఇంకోటి ఏదో ఇంకో వేరియంట్ ఉంది. అది తీసుకున్నప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో స్టోరేజ్ నిండిపోయింది అనుకోండి, ఎక్స్పోర్ట్ అని కొట్టారనుకోండి, అంటే ఎస్డి కార్డ్లోకి ఎక్స్పోర్ట్ కొడితే కనుక చిన్న గ్లిచ్ అవుతుంది అప్పుడప్పుడు. అదొక చిన్న ఇష్యూ. అది కూడా పెద్ద ఏం ప్రాబ్లం ఏం లేదు. మేబీ ఏమన్నా అప్డేట్లో ఫిక్స్ చేసేస్తారు అంతే. ఈ లైటింగ్ ఫ్లిక్కరింగ్ గ్లిచ్ ఒకటి, ఈ ఎస్డి కార్డ్ ఒకటి. పెద్ద ఇష్యూ ఏమైనా ఉంది అంటే కనుక హీటింగ్. నేను దానివల్లే ఇది నాకు వేస్ట్, ఇది సెట్ కాదు అనేసి అని అన్నాను. ఏంటంటే మనకి నార్మల్ వింటర్ సీజన్లో అయితే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు, రైనింగ్ సీజన్లో కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రైనింగ్ సీజన్ అంటే నాకు గుర్తొచ్చింది, ఈ పైది ఒకటి వాటర్ ప్రూఫ్. ఇన్ కేస్ మీరు ఇది పాకెట్లో పెట్టేసుకున్నారనుకోండి, ఇది ఒకటి మీకు వాటర్ ప్రూఫ్. వాటర్లో కూడా సంథింగ్ ఎంతో ఉంది ఇది డెప్త్. మీరు అప్పటి వరకు మీరు వాటర్లో ఉన్నా మీకు ప్రాబ్లం ఏం లేదు దీంతో. అయితే ఇది ఎక్కువ ఎవరికి సెట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఇలా చిన్న చిన్న షార్ట్స్ తీసుకుంటారు కదా, ఫుడ్ బ్లాగింగ్ కానీ ఏదైనా సరే, చిన్న డ్యాన్స్ కానీ ఏమైనా చిన్న చిన్న బ్లాగింగ్ వీడియోస్, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీసుకుంటే కనుక వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఈజీగా 1/2 అవర్ వస్తుంది. మోటో బ్లాగింగ్ అంటే బండి పైన చాలా దూరం వెళ్తారు కాబట్టి ఈజీగా ఒక 1/2 అవర్ 1 అవర్ జర్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇది సెట్ కాదు, అంటే హీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఏమైనా చిన్న చిన్న కంటెంట్కి వాడుకోవాలనుకుంటే కనుక వాడుకోవచ్చు, ఒక 1/2 అవర్ కంటెంట్ అట్లా వాడుకోవచ్చు మీరు. కానీ నైట్ టైంలో మాత్రం ఇది ఒక్కటి మీకు ఇది ఇలా సపరేట్ చేశాక మీకు ఈ కెమెరా వచ్చేసి మీకు 1 అవర్ ఛార్జింగ్ వస్తుంది. నేను యూజ్ చేసా. మీరు దీంతో కూడా యూజ్ చేస్తే కనుక 3 అవర్స్ వస్తుంది. 4K 60 పెట్టుకున్నా ఏం కాదు. కానీ నైట్ మోడ్ ఆన్ చేసుకుంటే 4K 30 వరకే ఉంది. అండ్ ఇది ఓవరాల్గా దీని వీడియో వచ్చేసి ఇంతే. ఇంకా వేరే వాళ్ళకైతే ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. దీన్ని వాడుకునే స్టైల్ బట్టి ఎవరి స్టైల్ వాళ్ళది. అంటే కెమెరా అయితే నాకు నచ్చింది. ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే కనుక అదొకటే. అంటే ఈ వీడియోలో ఇంతే. నాకు ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను చెప్తాను. దట్స్ ఇట్, బాయ్, థ్యాంక్ యూ.